అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన పిఎం ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఇది కీలక ప్రకటన చెప్పుకోవచ్చు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడతకు డేట్ అయితే ఫిక్స్ చేశారు. ఈ సంక్రాంతి తర్వాత నుంచి కూడా తప్పకుండా రైతులకి యొక్క డబ్బులు విడుదల చేస్తామని ఆయన చెప్పారనమాట. ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి. ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు జమ అవుతాయి, ఎవరికి జమ అవుతాయి, ఇంతకీ ఏ రైతులకు జమ చేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు 18 విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేశాం. ఈ నెల చివరి నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నాం. ఇక రైతులంతా కూడా వెంటనే అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని రెడీగా ఉండాలని, మీరందరూ కూడా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి. కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తను చెప్పుకోవచ్చు. సంక్రాంతి తర్వాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.